Guys, ఈ వీడియోలో వరల్డ్స్ హార్డెస్ట్ కాంక్రీట్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ టు వీడియో, హాయ్ దిస్ ఈస్ శివాలాలం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి యూనిక్ కంటెంట్స్ రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చేస్తాయి, సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా కొత్త కాన్సెప్ట్లు కావాలంటే కామెంట్లో చెప్పండి, దాని మీద కూడా మనం ఒక వీడియో చేసేద్దాం. అండ్ డైవ్ ఇన్ టు ద వీడియో. వరల్డ్స్ హార్డెస్ట్ కాంక్రీట్ అంటే ఇప్పుడు నార్మల్ కాంక్రీట్ అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ 20 మెగాపాస్కల్స్ నుండి 30 మెగాపాస్కల్స్ దాకా ఉంటుంది. అండ్ ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది, బట్ ఒక సర్టెన్ టైంలో ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఈ హార్డెస్ట్ కాంక్రీట్ అయితే మాత్రం 200-300 నుంచి 800 మెగాపాస్కల్స్ దాకా దీని యొక్క స్ట్రెంత్ ఉంటుంది. అంటే నార్మల్ కాంక్రీట్తో పోల్చుకుంటే దీని యొక్క స్ట్రెంత్ 100 టైమ్స్ ఎక్కువ అనమాట. ఈ వరల్డ్స్ హార్డెస్ట్ కాంక్రీట్లో ఏం మిక్స్ చేస్తారు, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఈ హార్డెస్ట్ కాంక్రీట్లో కొన్ని పార్టికల్స్ యాడ్ చేస్తారనమాట, లైక్ స్టీల్ అండ్ ఫైబర్ మైక్రో పార్టికల్స్ని యాడ్ చేస్తారు. సో ఇదేంటంటే ఆ స్ట్రెంత్ని స్ట్రాంగ్గా ఉంచుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మిక్చర్తో ఒక వాల్ తయారు చేసామంటే వాళ్ళు ఒకవేళ క్రాక్స్ వచ్చినా ఏం వచ్చినా సరే ఈ లోపల ఉన్న ఈ స్టీల్ పార్టికల్స్, ఫైబర్ పార్టికల్స్ను దీన్ని స్ట్రాంగ్గా ఉంచి ఇంటర్లాకింగ్ సిస్టంలో పనిచేస్తాయి అనమాట. ఆ బ్రేక్ని బ్రేక్ అవ్వకుండా చేస్తుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా, న్యూక్లియర్ బాంబ్ అటాక్స్ జరిగినా సరే ఆ లోపల ఉండి ఇంటర్లాకింగ్ జరిగి ఆ వాల్ని చాలా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయి. సో ఈ ఫైబర్ అండ్ స్టీల్ పార్టికల్స్ వల్ల వాల్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీని రీజన్ గానే వరల్డ్స్ హార్డెస్ట్ కాంక్రీట్ అని దాన్ని పిలుస్తారు. కన్వెన్షనల్ కాంక్రీట్లో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్రిటిల్, అంటే హై కంప్రెసివ్ లోడ్స్ని టాలరేట్ చేస్తుంది, బట్ క్రాక్స్ వచ్చాక సడన్గా ఫెయిల్ అయిపోతుంది. కానీ ఈ స్టీల్ ఫైబర్ పార్టికల్స్ యాడ్ చేస్తే ఈ స్ట్రక్చర్ని, క్రాక్స్ని బ్రిడ్జ్ చేసి స్ట్రక్చర్ మొత్తాన్ని ఇంటాక్ట్గా పెట్టాయి. ఈ హార్డెస్ట్ కాంక్రీట్ రిజల్ట్ ఎట్లా ఉంటుందంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డక్టాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఇంపాక్ట్ రెసిస్టెంట్ ఇంక్రీజ్ అవుతుంది. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆర్పిసి, రియాక్టివ్ పౌడర్ కాంక్రీట్. రియాక్టివ్ పౌడర్ సిమెంట్లో ఉండేవి ఏంటంటే సిమెంట్, సిలికా ఫామ్, క్వాజ్ పౌడర్, ఫైన్ శాండ్ ఇవన్నీ మిక్స్ చేస్తారు అనమాట. అంతేకాకుండా 2-3% ఆఫ్ ఫైబర్ స్టీల్ పార్టికల్స్ కూడా యాడ్ చేస్తారు ఇందులో. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీని యొక్క స్ట్రెంత్ ఎంత వచ్చింది తెలుసా? 200 నుంచి 800 మెగాపాస్కల్స్ దాకా వచ్చింది. అంటే ఇది అంటే చాలా స్ట్రాంగ్గా తయారైంది మిక్చర్. ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఈ కాంక్రీట్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆర్మీ బంకర్స్ని క్రియేట్ చేయడంలో. అంటే ఇప్పుడు రెగ్యులర్గా యుద్ధం జరిగే ప్లేసుల్లో ఎనిమీస్ ఎప్పటికప్పుడు బాంబులు వేయడం, బుల్లెట్స్ ఫైర్ చేయడం చేస్తుంటారు. అలాంటి ప్లేసుల్లో ఈ కాంక్రీట్ని యూజ్ చేస్తారు అనమాట. తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే న్యూక్లియర్ బాంబు గురించి మనం యూజువల్గా వింటూనే ఉన్నాం, అది ఎంత డేంజరస్, ఎంత పవర్ఫుల్లో. సో అలాంటి ప్లేస్లో కూడా ఈ కాంక్రీట్ని యూజ్ చేస్తారు. అంతేకాకుండా పెద్ద పెద్ద డ్యామ్స్లో కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్లేసుల్లో నార్మల్ కాంక్రీట్ యూజ్ చేసామంటే రోజు వాటర్లో ఉండడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఆ తగ్గిపోవడం వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యి అట్లా ఏం జరుగుతుందో మన కాళేశ్వరం ప్రాజెక్ట్లో చాలా చూసినాం ఎట్లా జరుగుతుంది. సో అలాంటి కేసు జరగకుండా ఇలాంటి కాంక్రీట్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ వరల్డ్స్ హార్డెస్ట్ కాంక్రీట్ ప్రైస్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇది నార్మల్ కాంక్రీట్ కంటే చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్. ఎందుకంటే దీంట్లో మిక్స్ చేసే పార్టికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అందులో ఐరన్, ఫైబర్ పార్టికల్స్ కూడా మిక్స్ అవుతుంది. కాబట్టి దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం, కాబట్టి ఇది చాలా కాస్ట్. సో అందుకే ఇవన్నీ మెయిన్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ సేఫ్టీ ఎక్కువ కావాలి అనే ప్లేస్లో మాత్రం ఇది కంపల్సరీగా యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ కాంక్రీట్ అనమాట. మనకి ఎలాంటి డ్యామేజ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉండవు. సో ఎంత స్ట్రెంత్ ఉన్న ఈ కాంక్రీట్ ఫ్యూచర్లో ఈ రెగ్యులర్ కాంక్రీట్ని రీప్లేస్ చేస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ చేస్తుంది అనుకుంటే కామెంట్లో చెప్పండి. అండ్ ఈ హార్డెస్ట్ కాంక్రీట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఫ్యూచర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ స్మార్ట్ విత్ ఏఐ. మన భవనం C2C తీసుకొచ్చిన ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఏఐ ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఇందులో మొత్తం 14 సెక్షన్స్ ఉంటాయి, అబ్సల్యూట్లీ ఫ్రీ. ద ఫ్యూచర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ స్మార్ట్. ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ అండ్ LLM ఫర్ సివిల్ ఇంజనీర్స్. మాస్టరింగ్ ద ప్రాంప్ట్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ యూజ్ కేస్. అండ్ fourth one, data is the foundation for AI in civil engineering. And fifth one, unlocking civil engineering data with RAG. And sixth one, the AI agent toolbox for civil engineers. ఇలా 14 సెక్షన్స్ వరకు ఉన్నాయి. ఇది సివిల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ AI కోర్స్. ఇది మన భవనం C2C లో అవైలబుల్ గా ఉంది. ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్.